2025లో ఎంతమంది తమ తమ డ్రీమ్స్‌ని చేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈవెన్ నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది. బట్ మనం అచీవ్ చేయడానికి మనకు ఒక మెయిన్ డిస్ట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. Yeah, 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 bitch, I'm in my bag, yeah, bag, bitch. మనకు తెలియకుండానే మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవనివ్వండి, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ అవనివ్వండి, మనకి మైండ్‌లెస్‌లీగా మనం స్క్రోల్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువసేపు మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం. మనకి ఎక్కడన్నా టైం దొరికితే చాలు మనం కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి ఆటోమేటిక్‌గా యూట్యూబ్ షార్ట్స్ అవనివ్వండి, లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, లేదంటే ఫేస్‌బుక్ ఫీడ్ లేదా రీల్స్, ఫేస్‌బుక్ రీల్స్ అవనివ్వండి, ఏదో ఒకటి మనం స్క్రోల్ చేస్తూనే ఉంటామనమాట మైండ్‌లెస్‌లీగా. అది వీడియోలో మనం మైండ్లెస్ స్క్రోలింగ్‌ని స్టాప్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ 200+ సబ్స్క్రైబర్స్, 200+. సో 5 స్టెప్ గురించి చూసుకున్నట్లయితే మనం స్టే ఫ్రీ అనమాట. స్టే ఫ్రీ యాప్‌లో మనకి యూట్యూబ్ యొక్క షార్ట్ ఫామ్ కంటెంట్ అనేది, షార్ట్స్ అనేది మనకి బ్లాక్ చేయడానికి వచ్చింది. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనేది కూడా మనం బ్లాక్ చేయడానికి వచ్చింది. అండ్ అలాగే ఫేస్‌బుక్ కూడా, ఫేస్‌బుక్ ఫీడ్ అండ్ ఫేస్‌బుక్ రీల్స్ కూడా మనం బ్లాక్ చేయడానికి అయితే వచ్చిద్దనమాట. ఆ యూట్యూబ్‌లోకెళ్ళి యూట్యూబ్ షార్ట్స్ చూసేటప్పుడు నాకు మెయిన్‌లీగా నచ్చిన విషయం అంటే ఇదే. స్టే ఫ్రీలో మనం ఎప్పుడైతే వెళ్ళి యూట్యూబ్ షార్ట్స్‌ని యాక్సెస్ చేద్దామని వెళ్ళి మనం ఎప్పుడైతే స్క్రోలింగ్ మొదలు పెడతామో అది బ్లాక్ చేసేయడమే కాకుండా మనకొక కొటేషన్ అయితే ఇచ్చిద్దనమాట. ఆ కొటేషన్ మనకి చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకొక కొటేషన్ అయితే స్టే ఫ్రీ అనేది మనకి ఇచ్చిద్దనమాట. బ్లాక్ చేసి షార్ట్స్ అయినా లేదంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయినా కానీ మనకి స్టాప్ చేసిద్దనమాట. మైండ్లెస్ స్క్రోలింగ్ అనేది ఇక్కడి నుంచి స్టాప్ చేయడానికి అయితే యాప్ అయితే యూజ్ అయిద్దనమాట. ఒకవేళ వీడియో నచ్చుతున్నట్లయితే బాగుంటే, కంటెంట్ కానీ నచ్చితే కూడా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అయ్యిద్ది ఈ వీడియో అని చెప్పేసి అంటే, మైండ్లెస్ స్క్రోలింగ్ ఈరోజు ఎవరు చేయట్లేదు, సో వాళ్ళకి యూజ్ అయిద్దని అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ యాప్, వన్సెక్ యాప్ అనమాట. సో ఈ వన్సెక్ యాప్లో ఏంటంటే మనం ఏదో ఒక ప్లాట్ఫామ్ని అయితే ఎంచుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. నేను ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే చూస్ చేసుకున్నాను. ఫస్ట్‌లీ అది టేక్ ఏ డీప్ బ్రెత్ అని చెప్పేసి అయితే ఫోన్లో ఒక వేవ్ అనేది ఇలా తీసుకొచ్చిద్దనమాట. సో అక్కడ మనల్ని ఆపిద్ది ఒక 2 సెకండ్స్ పాటు టేక్ ఏ డీప్ బ్రెత్ అని చెప్పేసేసి ఆ 1 సెకండ్ ఆపేసేసిన తర్వాత మనల్ని అడిగిద్ది, నిజంగా ఇప్పుడు కావాలనుకుంటున్నావా అంటే ఇన్‌స్టాగ్రామ్ నిజంగా నీకు ఇప్పుడు యూజా లేకపోతే వద్దా అని చెప్పేసి అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. డోంట్ వాంట్ టు యూజ్ ఇన్‌స్టాగ్రామ్ అనో, లేకపోతే ఏ ప్లాట్‌ఫామ్ చూస్ చేసుకుంటే ఆ ప్లాట్‌ఫామ్, లేకపోతే ఐ వాంట్ టు యూజ్ ఇట్ అని. స్టే ఫ్రీ తర్వాత ఇది. సో లెట్స్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ యాప్, ఇమేజ్ అనమాట. ఇది నాకు పర్సనల్‌గా నాకు చాలా నచ్చింది. ఇదేంటంటే నాకు చాలా మోటివేషన్‌గా కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇందులో ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రీమేడ్‌గా విడ్జెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రీమేడ్‌గా కొన్ని విడ్జెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విడ్జెట్స్ ఏంటంటే మనకి గ్రాఫ్స్ ఉంటాయన్నమాట. ప్రోగ్రెస్ బార్స్, మనకి ప్రోగ్రెస్ బార్స్‌లో ఏంటంటే మనకి గ్రాఫ్ అనమాట మనకి చూపిచ్చిద్ది. అవి దేని గురించి అనంటే మనకి ఇంకా ఎంత టైం ఉంది అని చెప్పేసి అనమాట. అండ్ ప్రీమేడ్ విడ్జెట్స్‌లో అయితే మనకి ఈ రోజుది సో ఈ డేది అయితే చూపిచ్చిద్ది. డేట్‌తో పాటు కింద ప్రోగ్రెస్ బార్ అయితే ఉంటదనమాట. సో ఈ రోజుదైతే చూపిచ్చిద్ది. అది మనం యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ రోజుది. అండ్ అలాగే ఈ మంత్‌ది కూడా, ఈ మంత్‌లో ఎన్ని డేస్ అయిపోయిందో కింద పర్సెంటేజ్ లెక్కన చూపిచ్చిద్దనమాట. 16% అయిపోయిందని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత ఇంకా రిమైనింగ్ ఎంతైతే ఉందో ఇంకా అక్కడ టైం అనేది పర్సెంటేజ్‌లో ఎప్పుడు రన్నింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ 1 ఇయర్‌ది కూడా. సో జనవరి ఈ మంత్‌లో ఇంత పర్సెంట్ మొత్తం ఇయర్ అంతటికి కూడా కలిపి ఇంత పర్సెంటేజ్ అయిందని చూపిచ్చిద్ది. 4% అయ్యిందని చెప్పేసి. సో ఇలాగైతే ఈ గ్రాఫ్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ విడ్జెట్స్ అనేవి మన హోమ్ స్క్రీన్‌కి యాడ్ చేసుకుంటే మనం ఎప్పుడైతే మన ఫోన్‌ని అన్లాక్ చేస్తామో సో మనకి ఫస్ట్‌లీ కనిపించేది అవే అనమాట. నేను ఆ హోమ్ స్క్రీన్ దగ్గర డైలీ విడ్జెట్ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ నేను స్వైప్ చేసిన తర్వాత నెక్స్ట్ విడ్జెట్ వచ్చేసి నేను మంత్‌ది పెట్టుకున్నాను అనమాట. సో జనవరిలో ఇంకా ఎంత రిమైనింగ్, ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి. అండ్ నెక్స్ట్‌లీ థర్డ్ విడ్జెట్ వచ్చి నేను స్వైప్ చేసుకున్న తర్వాత ఇంకోటి నేను ఇయర్‌ది పెట్టుకున్నాను అనమాట. సో మనకేంటంటే మనం ఫోన్ ఎప్పుడైతే అన్లాక్ చేస్తామో మనకి స్పెసిఫిక్‌గా మనకి బార్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇందులో మనకి విడిగా మనం టాస్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పలానా తారీఖు, పలానా రోజు మనకి ఈవెంట్ ఉంది, ఈ వర్క్ ఉందని చెప్పేసి మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడైతే
మనం ఆ ప్రోగ్రెస్ బార్ అనేది దానికి కూడా అప్లై అయిద్దనమాట. అండ్ మనకి ఒక 4 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత పెట్టుకుంటే మనకి ఇష్టం వచ్చిన డేట్లో పెట్టుకోవచ్చు. టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేసుకొని దాన్ని ఆ డేట్‌కి మనం ఈవెంట్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకొక బార్ అయితే చూపించిద్దనమాట. సో, మనకి అందులో ఆ బార్ అనేది మనకి ఇండికేట్ చేసిద్దనమాట. ఇంకా ఎంత టైం మిగిలుందని చెప్పేసి. సో, మనం ఏదన్నా వర్క్ మనం చేయాలి, ఆ టైంకి ఇది అయిపోవాలనంటే మనకి ఆ టైంకి మనం అది పెట్టుకున్నామంటే సరిపోతుందనమాట. టాస్క్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్దనమాట మనకి. సో, మనకి ఇంత టైం అనేది మిగిలుందనేది చూపించిద్ది. పర్టికులర్‌గా నాకు పర్సనల్‌గా ఇది చాలా బాగుంది. అండ్ మనకి కావాలితే ఐకాన్ కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు ఆ టాస్క్ బార్‌కి. అండ్ మనం ఓపెన్ చేసినప్పుడు విడ్జెట్‌గా మనకి ఇందులో ఒకటి ఏంటంటే, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం టాస్క్ ఏదైతే మనం మాన్యువల్‌గా పెట్టుకుంటామో అది మనకు విడ్జెట్‌గా కావాలంటే మనం చేసుకోవచ్చు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా వాడితే మాత్రం మటికి మనం పెట్టుకున్న స్పెసిఫిక్ టాస్క్ విడ్జెట్ అయితే మనం పెట్టుకోలేము. బట్ ప్రీమేడ్‌గా వాడిచ్చిన విడ్జెట్స్ మాత్రమే మనం పెట్టుకోగలం. బట్ ఓవరాల్ నాకు యాప్ అయితే చాలా బాగుంది. సో దట్ ఎప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేసి ఫోన్ అయితే ఓపెన్ చేసి నాకు ఆ స్టేటస్ బార్ కనిపించగానే ఓకే, ఈ రోజులో ఇంత టైం అయిపోయింది, ఇంకా ఇంత టైం రిమైనింగ్ ఉందని చెప్పేసి అయితే మనకు తెలిసిద్దనమాట. ఓకే, ఒకసారి ఈ యాప్ కూడా ట్రై చేయండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యాప్. మినిమలిస్ట్ ఫోన్ అనమాట. మినిమలిస్ట్ ఫోన్ అసలు నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి వెళ్ళి సర్చ్ చేయండి. మినిమలిస్ట్ ఫోన్లో మనకి ఏ యాప్స్ అయితే మనం వద్దనుకుంటున్నాం వాటి డైరెక్ట్ బ్లాక్ చేసి వాటిని వాడకుండా వాటి యూసేజ్ అనేది తగ్గించు అనమాట. సిమిలర్లీ యాప్స్తోనే ఒకసారి ఈ యాప్ కూడా ట్రై చేయండి. ఈ యాప్ కూడా చాలా బాగుంటుంది. మినిమలిస్ట్ ఫోన్ చాలా అంటే మనకి కావాల్సిన ఓన్లీ ఏవేవైతే యాప్స్ ఉన్నాయో ఆ ఐకాన్స్ మట్టుకే మనం స్పెసిఫిక్గా వాడడానికి ఉంటుంది. మిగతా అన్వాంటెడ్ యాప్స్ అన్నీ కూడా మనకి హోమ్ స్క్రీన్లో కనిపించవు. సో, దాన్ని మనం రిమూవ్ చేసేసుకొని ఓన్లీ మనకు కావాల్సిన యాప్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. చాలా అంటే చాలా మినిమలిస్ట్గా మనం ఫోన్ని వాడుకోవచ్చు. సో, తద్వారా స్క్రీన్ టైమింగ్ అనేది కూడా తగ్గిద్ది అనమాట. సో, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ యాప్ కూడా అయితే ట్రై చేయండి. వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ యాప్. సో, నెక్స్ట్ యాప్ వచ్చేసి బ్లాకిట్ అనమాట. మనకి బ్లాకిట్లో ఏంటంటే స్పెసిఫిక్గా ఇంత టైం అని మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ టైం అయ్యేంత వరకు కూడా మనం ఫోన్ అయితే వాడలేం. నిజంగా ఇది చాలా కొంచెం టఫెస్ట్ యాప్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనికి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మనం ఇంత టైం అని మనం సెట్ చేసుకోవాలి. అది ఎంత టైం అనేది మన ఇష్టం. 3 అవర్స్, 2 అవర్స్, 1 అవర్, హాఫ్ అన్ అవర్ లేదా 5 మినిట్స్, 10 మినిట్స్ అయినా కూడా 1 మినిట్ అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంత టైం వరకు కూడా ఫోన్లో ఏ యాప్స్ కూడా పనిచేయవు. మనకి కాల్స్ కానీ ఏది కూడా పనిచేయదు. విషయం ఏంటంటే మనకి యాప్ వాళ్ళు మనకి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఒక టికెట్ అని చెప్పేసి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకి పారాషూట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ పారాషూట్ ఏంటంటే మనం దాన్ని యూజ్ చేయడానికి ఆ పారాషూట్ టికెట్ అనేది యూజ్ చేయాలి. అది కేవలం సింగిల్ టికెట్ మాత్రమే వాళ్ళు ఇస్తారు యాప్ ద్వారా. మిగతా మనం నెక్స్ట్ టైం ఎప్పుడు యాప్ని వాడాలన్నా కూడా మనం వాటిని పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనకి బై డిఫాల్టే మన ఫోన్లో ఉంటుందన్నమాట. మన ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తే మన ఫోన్ సెట్టింగ్స్లో మనకి డిజిటల్ వెల్బీయింగ్ అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే కనుక మనకి డిజిటల్ వెల్బీయింగ్ అనే ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అది ఎనేబుల్ చేసుకుంటే మనకు ఒక ఐకాన్ అనేది ఫామ్ అయ్యిద్ది. మనకి హోమ్ స్క్రీన్ మీద అయితే వచ్చిద్ది అనమాట. సో, దాంట్లో మనకి మనం స్క్రీన్ని ఎంతసేపు అయితే చూసాం, స్క్రీన్ స్క్రీన్ టైం ఎంత టైం ఉందో మనకి స్టాటిస్టిక్స్ అయితే మనకి చూపించిద్ది అనమాట. అండ్ ప్రతి ఒక్క మనం యాప్ని మెయిన్లీగా ఎంతెంత టైం యూజ్ చేసాం, ఈరోజు ఏ యాప్స్ అయితే యూజ్ చేసామో అండ్ వాటి యొక్క స్క్రీన్ టైం ఎంత ఉంది ఆ యాప్ యొక్క టైం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. లైక్ అది బ్రౌజర్ అవ్వచ్చు, ఫ్రీ ఫైర్ అవ్వచ్చు, ఎనీ థర్డ్ పార్టీ యాప్ ఏదైనా సరే, లేదా బై డిఫాల్ట్ ఫోన్లో ఉన్న యాప్స్ ఏదైనా సరే మనం దాన్ని ఎక్కువసేపు వాడామంటే దాని యొక్క టైం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. జస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీనిలో ఎన్నిసార్లు మనం ఫోన్ని అన్లాక్ చేసాము అండ్ ఎన్నిసార్లు మనము దీనికి అండ్ అలాగే ఛార్జ్ సైకిల్ కూడా మనం ఛార్జింగ్ పెట్టినప్పటి నుంచి ఏ టైం వరకు ఎంత యూజేజ్ అయితే జరిగింది, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనకి డిజిటల్ వెల్బీయింగ్లో ఉంటాయి. ప్రతి ఒక్క ఫోన్లో కూడా ఇది బై డిఫాల్ట్ ఉంటుంది.
మన సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజిటల్ వెల్బీయింగ్ అని కొడితే కనుక మనకు వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది బోనస్ది అనమాట. మనకి ఏ థర్డ్ పార్టీ యాప్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, ఏ ప్లే స్టోర్లో కూడా అవసరం లేదు. కాకపోతే మనం బ్లాక్ చేయలేం. దీని ద్వారా ఏంటంటే మనకు తెలిసిద్ది అన్వాంటెడ్గా మనం ఎన్నిసార్లు అయితే ఫోన్ని అన్లాక్ చేస్తామో, అన్వాంటెడ్గా మనం మనకి తెలియకుండానే మనం అన్లాక్ చేసేస్తాం. అలా మీరు ఒక రోజంతట్లో మీరు ఎన్నిసార్లు మీ ఫోన్ని టచ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు అన్లాక్స్ చేస్తున్నారు అనేది కూడా అన్లాక్స్ అనేది అక్కడ పడిద్ది అనమాట. అన్లాక్స్ ఒకసారి చెక్ చేయండి, ఎవరెవరికి ఎన్నెన్ని అన్లాక్స్ ఈ రోజులో మీరు చేశారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఎన్నిసార్లు ఫోన్ని మీరు టచ్ చేసి ముట్టుకున్నారు ఈరోజు అనేది నాకు తెలిసిద్ది. సో ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలిసిద్ది అనమాట. సో వీడియో నచ్చితే బాగుంటాయి గైస్. సో ఫోన్ని మినిమలిస్ట్గా వాడడానికి, ఫోన్ని తక్కువ వాడండి, తక్కువ వాడడానికి అండ్ స్క్రోలింగ్ తగ్గించడానికి, కంటెంట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకుండా ఉండడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మెయిన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. 200 సబ్స్క్రైబర్స్ సర్పాస్ అయ్యాయి కాబట్టి